విషయం సార్. బావా, నేను చెప్పేది తప్పుగా అనుకోకండి. తొందరపడద్దు. సార్ చెప్పినట్టుగానే ఇది కూడా వాడు చేసే ఫ్రాడేమోనని నాకు అనిపిస్తుంది. అవును సార్, వాడు చాలా డేంజరస్, పెద్ద ఫ్రాడ్. ఎందుకైనా మంచిది DNA టెస్ట్ చేయించి చూద్దాం సార్. మీరు ఏ టెస్ట్ అయినా చేసుకోండి, ఒక తండ్రికే తెలుస్తుంది సార్ తన కొడుకెవరనేది. తను నా కొడుకే సార్, శర్వానే. నేను తనని తీసుకెళ్తున్నాను. మీకేం ఫార్మాలిటీస్ ఉన్నాయో అవన్నీ చేసుకోండి ప్లీజ్. పద్మమ్మ, శర్వ వచ్చేసాడు. శర్వా రారా. రండి, అందరు రండి. రే కరణ్, అక్కడే ఉన్నావేంట్రా? రా. శర్వా, కరణ్, ఎలా ఉన్నావురా? ఏంట్రా, నన్ను గుర్తుపట్టలేదా? చాలా కాలం అయింది కదా. రే, నీ క్లాస్మేట్ రా. సారు ఇప్పుడు మెట్టుపాలెంలో ఇన్స్పెక్టర్. వెరీ గుడ్ రా. అందరూ వచ్చేసారు, అక్కెక్కడ కనిపించట్లేదు? పార్వతి గురించి నీకు తెలిసిందేగా. సార్ చిన్న వయసులోనే పారిపోయారని తన మీద అలిగి ఇంకా లోపలే కూర్చుంది. లోపలికి వెళ్ళి చూద్దాం రా. అంకుల్, ఎస్పీ ఆఫీస్ నుంచి కాల్ వస్తుంది. వెళ్ళు. భోజనం చేసి వెళ్ళండి. వీడొక లీడర్. ఎక్కడికి? మీ మిస్సుని చూడండి. కుదరదు, లోపల క్లాస్ జరుగుతుంది. ఎవరిని పంపడం కుదరదు. ఇప్పుడు ఒక్కడికి వెళ్ళడానికి బెల్ కొడతాను, అప్పటి వరకు వెయిట్ చేయండి. ఒకటికి వెళ్ళడానికి బెల్ ఎప్పుడు కొడతారు? నాకు ఎప్పుడు వస్తే అప్పుడు. రేయ్, వెళ్ళి మిస్ వాళ్ళ తమ్ముడు వచ్చాడని చెప్పు. ఓ, ఇతనే నా తమ్ముడు. ముఖ్యంగా తమ్ముడని ఎవరు వచ్చినా లోపలికి పంపియొద్దని మిస్ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. పోండి పోండి. రేయ్, నీ వయసు కంటే ఎక్కువగా మాట్లాడుతున్నావు, తప్పుకోరా. అయ్యో ఆగండి, తన గురించి మీకు తెలుసు కదా. టైం ఇస్తే అంతా సర్దుకుంటుంది. శర్వా, ఇదే నీ రూమ్, గుర్తుందిగా? అదిగో నీ మ్యూజిక్ సిస్టమ్. దానికోసం ఎంత గొడవ చేసావు కదా. తమ్ముడు లేకపోయినా అక్క రూమ్ ఎంత క్లీన్ గా ఉంచిందో చూడండి. తన గురించి నీకు తెలుసు కదా, తనకేదైనా సరే. ఏంటండి మీరు ఆపకుండా మాట్లాడుతూ? నానా, నువ్వు స్నానం చేసి రెస్ట్ తీసుకో, నేను వంట అయిపోగానే పిలుస్తాను. సరే, అమ్మ కొడుకులు ఒకటే. తీసుకో, సరేనా? ఓకే శర్వా. రే, ఏంట్రా, ఏం జరుగుతుందిరా ఇక్కడ? ఎలా ఉందిరా పర్ఫార్మెన్స్? కాసేపట్లో అంతా నమ్మేశారుగా. న్యాయంగా రాజమౌళి సింబల్ నన్ను పెట్టాలి, ఎవరెవరినో పెడుతున్నారు. ఏడ్చాం. ఏంట్రా, అక్కని చూసావా? నిన్ను పట్టించుకోనే లేదు. ఈ ఇంట్లో అందరికంటే తందే పై చెయ్యి. తను నమ్మాలి. లైఫ్ లో ఫస్ట్ టైం ఒక మంచి విషయం చెప్పావు, నోట్ చేసుకుంటాను. అవును, నీకు పోలీసులకు సంబంధం లేకుండా ఉండదా? ఇక్కడ కూడా ఒకడు ఉన్నాడు, నిన్ను గుచ్చు గుచ్చు చంపుతాడు. బ్రో, కొంచెం ధైర్యం చెప్పు బ్రో, ఎందుకు భయపెడుతున్నావు? నీ చేతిలో ఉన్నది ఒక చిన్న పేపర్ న్యూస్, దాన్ని పెట్టుకుని ఎన్ని రోజులు మేనేజ్ చేస్తావు? ఏమయ్యా, ఎప్పుడో పోయినడు గురించి అంతకన్నా ఏం తెలుసుకుంటాను? రే లూజు, వాడి రూమ్లోనే కదా ఉన్నావు,
మొత్తం వెతుక్కు. అవును కదా, ఓకే. స్మాల్ సైజ్, పార్టీ మనలాగా సన్నగా ఉండేవాడు. పార్టీ మైకిల్ జాక్సన్ ఫ్యాన్, మనలాగా డాన్సర్ కూడా. ఏమున్నాయి ఇందులో? డబ్బున్నోళ్ళ లవ్ లెటర్, సంజన. పార్టీకి ఒక లవ్ కూడా ఉంది. పారిపోయినోడి కూడా లవర్ ఉంది, నాకే లేదు. పళ్ళున్నోడు ఏ పక్కడైనా తింటాడు, నీ పని చూడరా. మార్కులన్నీ సింగిల్ డిజిట్లే, చదువులో వీక్. ఇక్కడ ఇంతే ఉన్నాయి, ఇంకేం కనిపించట్లేదు. అంతే తెలిసిందా? ఇప్పుడేం చేయబోతున్నావు? పెద్దగా కష్టపడే పని లేదు, అందరినీ మాట్లాడేస్తే చాలు. ఇన్నేళ్ళు దూరంగా ఉన్న బెంగతో వాళ్ళే మాట్లాడేస్తారు. వాళ్ళకది ఎమోషన్, మనకది ఇన్ఫర్మేషన్. దానికి తగ్గట్టు నడుచుకుంటే సరిపోద్దులే. ఇలా నీ రోజులు అబ్బాబే ఎక్కువ రోజులు ఉండడం మన వల్ల కాదు బ్రో. ఒక పెద్ద అమౌంట్ నొక్కేసి వెళ్ళిపోవడమే మంచిది. చాలా ఈజీగా చెప్పా. ఇక్కడ నీకు 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బయట సీరియస్గా ఉన్న పోలీస్ క్యారెక్టర్, ఇంట్లో స్ట్రిక్ట్గా ఉన్న అక్క క్యారెక్టర్. వీళ్ళిద్దరిని నమ్మించాలి. అంత ఈజీకి నేనెందుకు? వాళ్ళిద్దరితో నేను సర్వా అని చెప్పించలేదు, అప్పుడు నీ సర్వాయే కాదు రే. ఇప్పుడు కూడా నువ్వు సర్వా కాదు. అబ్బా ఏంటి బామ్మ సీరియస్గా చూస్తుంది? అంత వినేసిందా? అత్తయ్య ఇక్కడున్నారా? ఏంట్రా అలా చూస్తున్నావు? మీ నాన్నమ్మరా? బామ్మ ఉందా? అదే ఎక్కడుందా అని అడుగుదా అనుకున్నా. అత్తయ్య ఎవరో తెలుసా? మీ మనవడు సర్వా. బామ్మకి ఏమైందమ్మా? నాన్నమ్మ ప్యారలైజ్ అయిందిరా. ఆవిడ అసలు మాట్లాడలేరు. సూపర్. చెవులు కూడా వినిపించవు. బంపర్ ఆఫర్. ఇలా అయిందమ్మా? అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. నువ్వు ముందు స్నానం చేసి వచ్చే, భోంచేద్దాం. త్వరగా రా. అనవసరంగా భయపడ్డా. చాలమ్మా. తిను నాన్న. ఎన్నేళ్లయిందో నా కొడుకుని ఇలా కూర్చోపెట్టి భోజనం వడ్డించి. తిను. అక్కేదమ్మా? మీ అక్కకి ఇంకా నీ మీద కోపం పోలేదు. మొహం ఉమ్మని పెట్టుకొనుంది. నేనే వెళ్ళి తీసుకురానా? అయ్యో వద్దులే. ఎక్కడికి వెళ్తుంది చెప్పు? తనే వచ్చి నీతో మాట్లాడుతుంది చూడు. అవును బాబు, నువ్వు ప్రశాంతంగా తిను. పద్మ, అమ్మ నీళ్ళు అడుగుతోంది చూడు. బామ్మ నీళ్ళు కావాలని అడగలేదే. ఇప్పుడు తను మాట్లాడే పరిస్థితిలో లేదు, కానీ తను ఏమనుకుంటుందో మనకు అర్థమయ్యేలా చెప్తుంది. అయితే మనం మాట్లాడేదంతా తెలుస్తుందా? వినిపించదురా, కానీ పెదాల కదలికల్ని బట్టి ఏం మాట్లాడుతున్నావో కరెక్ట్ గా కనిపెట్టేస్తుంది. దీంతో జాగ్రత్తగా ఉండాలి. భయపడ్డావా? ఊరికే ఏం చేస్తున్నావు చూద్దామని వచ్చా. ఏది చూపించు, చూపించు. రాడ నేర్చుకుంటున్నావా? ముందు ఈ రాదు, ముందు ఆ వస్తుంది, తర్వాత ఆ వస్తుంది, తర్వాత ఈ వస్తుంది. నీళ్లు కావాలా? నీళ్లు వద్దా? సరే నేను వెళ్ళి పడుకుంటా. బాగా టయర్డ్ అయ్యా. గుడ్ నైట్.
క్లబ్ అనుకున్నావా? ఎవరు పడుకోవద్దా? నువ్వు వచ్చినందుకు అందరూ సంతోషంగా ఉన్నారని ఊరుకుంటున్నాను. ఈవిడే నా అక్క క్యారెక్టరు కష్టమే. హాయ్ బాబోయ్. శతమానం భవతి శతాయ పురుషస్యతేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ధనం ధాన్యం పశుం బహుపుత్రలాభం శతసంవత్సరం దీర్ఘమాయుః. పరమేశ్వరానుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. ఇష్టకామ్యార్థ ఫల సిద్ధిరస్తు. అబ్బాయి వచ్చేశాడు. ఇక మీదట మీకు అంతా మంచే జరుగుతుంది. సంతోషం. ఏంట్రా చూస్తున్నా? నేను గుర్తులేనా? నేనురా సంజనాని. చాలా మారిపోయావురా. ఎంత హైట్ అయిపోయావు. నేను బెంగళూరులో క్యాంప్ లో ఉన్నాను. నువ్వు వచ్చావని తెలిసి నేను చూడడానికి వెంటనే ఇక్కడికి వచ్చాను. అవును, నీకు దెబ్బ తగిలిందని చెప్పారు. కొంచెం మెమరీ ప్రాబ్లం. అది అసలు సమస్య కాదు. నేనున్నాను కదా. ఇప్పుడు నేను డాక్టర్. అరే హాయ్ అంకుల్. డాక్టర్ అమ్మా, ఎప్పుడొచ్చావు? ఉదయమే. వీడు నిన్ను గుర్తుపట్టాడా? లేదంకుల్, మర్చిపోయాడు. నువ్వు ఈవినింగ్ కదా వస్తానన్నావు. అంటే నాన్న మార్నింగ్ ఫ్లైట్ దొరికింది. రండి. ఎక్కడికి వెళ్తున్నావు? ఆగు. నాన్న, నేను నీతో చాలా మాట్లాడాలి. రా, బయటికి వెళ్దాం. సంజనా, నాన్న వస్తున్నాను. ఈవినింగ్ కలుద్దాం. బాయ్ బాయ్. 2 ప్రాబ్లమ్స్ అని చెప్పాడు. ఇప్పుడు 3వది కూడా వచ్చింది. ఏం చేయాలరా బాబు? మరి నేను కాకపోతే నిన్ను ఇంకెవరు కౌగిలించుకుంటారు? ఎన్నాళ్ళైంది నిన్ను చూసి. నిన్ను కొట్టి, నిన్ను గిల్లి, నీతో ఆడుకుని. గతమంతా మర్చిపోయాను. ఇప్పుడే కొంచెం కొంచెం గుర్తొస్తుంది. నాకు తెలుసు నీకెంత కష్టంగా ఉంటుందో, కానీ నిన్ను చూసిన సంతోషంలో నాకేం అర్థం కావట్లేదు. సరేరా, మనసుకు నచ్చిన వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే పాత విషయాలని కొంచెం కొంచెంగా గుర్తొచ్చేస్తాయి. నేను నిన్ను చూడడానికి డైలీ వస్తాను. మనం చాలా మాట్లాడుకోవచ్చు. నేను నిన్ను తీసుకుని బయటకు వెళ్తాను. అంతా సెట్ అయిపోతుంది. ఒకవేళ నీకు పాత విషయాలు ఏమీ గుర్తు రాకపోయినా నువ్వు నా సర్వ, నేను నీ సంజన. అది మారదు. అంకుల్కి బీపీ చెక్ చేయాలి. నేను వెళ్ళొస్తాను. మూడు ఫ్లోర్స్ కంటే ఎక్కువ పర్మిషన్ లేదు సార్. అందుకే అండర్ గ్రౌండ్ లో ఇంకో 2 ఫ్లోర్స్ డిజైన్ చేశాం. సార్, ఇదంతా నాకు తెలుసు. దీన్ని మనం ఇవాళ రేపు మూవ్ చేస్తున్నామా ఏంటి? ఇప్పుడు దీని గురించి మనం మాట్లాడడం కరెక్ట్ కాదు. జ్ఞానమూర్తి ఉన్నంత వరకు ఈ ప్రాజెక్ట్ మూవ్ అవ్వడం చాలా కష్టం. జనం ఆయన చెప్పిందే వింటున్నారు. సార్, సుప్రీంకోర్టులో కేసు ఇవాళ రేపా అని ఊగుతూ ఉంది. ఆ ఊరి వాళ్ళందరూ తేనె తీయడానికని, కట్లు కొట్టడానికంటూ మాటి మాటికి లోపలికి వెళ్తూనే ఉన్నారు. ఎంతో కాలంగా అక్కడే బతుకుతున్న వాళ్ళ జీవనాధారం అదే అని రేపు కేసు వాళ్ళకి అనుకూలంగా వస్తే మనం ఏం చేయాలి? అందుకే చెప్తున్నాను సార్, కాస్త ఓపిక పట్టండి. రాబోయే ఎలక్షన్స్ లో మనమే గెలవబోతున్నాం. గెలవగానే ఏ సమస్య రాకుండా నేనే పూర్తి చేస్తాను. అన్నా అన్నా, జ్ఞానమూర్తి కొడుకు శర్వా తిరిగి వచ్చాడంట. శర్వానా? అవునన్నా.